తండ్రి శవం పక్కన పెట్టుకొని కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం తెలుసు. బాబాయిని వాళ్లే కొడ్డలిపోటు చేసి నారావారి చరిత్రని చెప్పడం తెలుసు. తల్లిని చెల్లిని ఏ విధంగా న్యాయం చేశాడో, మహిళలను ఎలా విధంగా గౌరవించారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెనాలికి వెళ్ళి పరామర్శిస్తున్నారు రౌడీ షీటర్లను. మరి జగన్మోహన్ రెడ్డి సిస్టమే అది. ఎందుకంటే మనం అందరం చూసాం గతంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గంజాయి రాష్ట్రంగా మార్చాడు, అక్రమాలకి నిలయంగా మార్చాడు. దోచుకోవడం దాచుకోవడమే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు తెనాలికి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలికి వెళ్ళడం ఎవరి కోసం వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ల కోసం. మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో దళితుల పైన సుమారుగా 11,500 మంది అక్రమ కేసులు పెట్టారు. దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ పైన ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు. దళితులు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో బలైనారో మనందరికీ తెలుసు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్లి రౌడీ షీటర్లను పరామర్శించడం ఏంటి? వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద సుమారుగా 9 కేసులు 10 కేసులు దాకా ఉన్నాయి. 9 వాటేంటి? పరామర్శించిన నవీన్ మీద 11 కేసులు, అదేవిధంగా రాకేష్ మీద 8 కేసులు, జాన్ విక్టర్ మీద 9 కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు ఏం కులాలతో సంబంధమా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కుల రాజకీయాలు చేయటం, శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు. మరి వీళ్ళు చేసింది ఏంటి? ఒక దళిత కానిస్టేబుల్, అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు మీరు. దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు, ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ అర్థం అయిపోయింది. మీరు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఈడ్చికొట్టాల. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన ఒక నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది. మళ్ళా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. మరి అంతేకాకుండా మీరు ఈ రోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు. దళితులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ఏ విధంగా రద్దు చేశారో తెలుసు. మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినే మీరు విమర్శించారన్న విషయం మీరు మర్చిపోయారు. అంతేకాకుండా మరి ఎస్టీ సప్లాన్ ఏం చేశారో, మీరు ఏ విధంగా నిధులు మళ్ళీ ఇచ్చారో మీకు తెలీదా?